ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనం. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను మీ మధ్య నుండి రోగము తొలగించెదను. నిజంగా ఈరోజు నీవు ఏ వ్యాధి చేత, ఏ బలహీనత చేత నువ్వు కృంగిపోతూ ఉంటున్నావో, నీకున్నటువంటి అనారోగ్య సమస్య నుంచి నువ్వు ఎన్నోసార్లు హాస్పిటల్స్కి తిరిగి ఉండవచ్చు, ఎన్నో మెడిసిన్స్ నువ్వు వాడుతూ ఉండవచ్చు. అయినప్పటికీ కూడా నీకు హీలింగ్ అనేది లేదా, నీకు స్వస్థత అనేది జరగలేదా, నీకు బాగా ఆ యొక్క వ్యాధి నుంచి బాగుపడడం లేదా నీవు? అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క మాట వైపు నీవు నిరీక్షణ ఎంచు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని నీవు నీ హృదయంలోనికి నమ్మకంగా తీసుకో, విశ్వాసంగా తీసుకో. నీ మధ్య నుంచి ఆయన రోగమును తొలగిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి గొప్ప మాటలను, దేవుడిచ్చేటువంటి ఈ యొక్క అద్భుతకరమైనటువంటి మాటలను నీవు విశ్వాసంతో నీవు నీ యొక్క హృదయంలోనికి తీసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో రోజులుగా నీకు తీరనటువంటి, నయం కానటువంటి రోగము, వ్యాధి ఏదైతే, ఎలాంటి అనారోగ్య బలహీనత అయితే నీ యొక్క హృదయాన్ని కృంగదీస్తుందో వాటన్నిటి నుంచి కూడా ఈరోజు ప్రభు స్వస్థపరచనై ఉంటున్నాడు. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయంలో కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, సజీవుడా, సర్వోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, ఉన్నతమైన దేవానికి స్తోత్రములయ్యా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ యొక్క గుడ్ న్యూస్ ప్రోగ్రామ్ని ఎంతమంది బిడ్డలైతే చూస్తుంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, కృపలో మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా, ఎంతమంది అయితే నైనా వ్యాధుల చేత, బాధల చేత, అనారోగ్యము చేత తండ్రి, తీరనటువంటి రోగాల చేత ఎంతమంది సతమతం అవుతుంటున్నారో వారందరినీ కూడా ఈ ఉదయకాల సమయంలో మీరు బాగు చేయమని అడుగుచుంటున్నాం, స్వస్థపరచమని అడుగుచుంటున్నాం. ఈ యొక్క వాగ్దానం వారి యొక్క జీవితాల్లో మీరు నెరవేర్చమని తండ్రి దేవా, మీ యొక్క దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్.